హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ఎర్లియస్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? నోటి లోపల ఒక పుండు వచ్చి తగ్గకుండా చాలా రోజుల నుంచి నొప్పి పెడుతూ దాని నుంచి బ్లీడింగ్ అవుతూ అది పెరుగుకుంటూ వస్తుంటే అది నోటి క్యాన్సర్ సిమ్టమ్ ఉండొచ్చు. పళ్ళు లూజ్ అయిపోవడం వల్ల కూడా నోటి క్యాన్సర్ ఒక సిమ్టమ్ ఉండొచ్చు. నోరంతా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది అంటే దేర్ కుడ్ బి సమ్ lesion inside which is causing bad breath. రీసెంట్గా చేంజ్ ఇన్ వాయిస్, దగ్గు జలుబు ఏం లేకుండా కూడా మీకు చేంజ్ ఇన్ వాయిస్ వస్తుంది అంటే ఎస్పెషలీ ఇన్ స్మోకర్స్ ఇట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ లరింజల్ క్యాన్సర్. మనకి తినడం తగ్గిపోయి మీకు తినడానికి నొప్పేస్తున్నా ఇబ్బంది పడుతున్నా దేర్ కుడ్ బి అ థ్రోట్ క్యాన్సర్. అట్లానే పెద్దవాళ్లలో లేకపోతే మరీ చిన్న వాళ్ళల్లో ఏ దెబ్బ తగలకుండా కూడా ముక్కు నుంచి బ్లీడింగ్ రావడం కూడా నేజోఫెరింజల్ లేకపోతే నేజల్ క్యావిటీ మాస్ ఇది ఒక సిమ్టమ్ ఉండొచ్చు. దానికోసం మీరు ముందర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.